నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ నేను మీ హారిక ఆగస్ట్ 23కి ఒక మాసివ్ యాక్షన్ సెంటిమెంట్ ఎమోషనల్ స్టోరీ రేవు అయితే మన ముందుకు రాబోతుంది. మరి ఈ మూవీ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు ఈరోజు అడిగి తెలుసుకుందాం. మనతో పాటు మూవీ టీం ఉన్నారు. హీరో వంశీ గారు, ప్రొడ్యూసర్ మురళి గారు, ప్రొడక్షన్ సూపర్విజన్ ప్రభు గారు అండ్ డైరెక్టర్ హరినాథ్ గారు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? సాంగ్స్ రిలీజ్ చేశారు, ట్రైలర్ చూశాను. అంటే ఒక మంచి మాసివ్ యాక్షన్గా అనిపిస్తుంది. ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆడియన్స్ నుంచి? మూవీ కూడా ఇట్లే ఆడియన్స్ కూడా ఇట్లే యాప్ట్ అవుతుంది అనుకుంటున్నారా? ట్రైలర్లో చూసిన ఏదైతే యాక్షన్ బ్లడ్ షెడ్ అని ఉందో, ల్యాండ్ ఆఫ్ బ్లడ్ షెడ్ అని, అది థియేటర్లో 23rd జనాలు అందరూ చూస్తారు. ఆ బ్లడ్ షెడ్ ఎందుకైంది, ఏంటి రీజన్, రక్తపాతం ఎందుకు చెందింది, ఒక ఫైట్ ఏంటి అనేది థియేటర్లో 23rd చూస్తారు. అండ్ డెఫినెట్గా వాళ్ళు కూడా ఆ రక్తపాతంలో పాల్గొంటారు. సో దే విల్ టేక్ ద క్యారెక్టర్స్ హోమ్. అట్లాంటి ఒక మంచి కంటెంట్ ఉన్న మూవీ. దీంట్లో ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఉండే ఒక లవ్ స్టోరీ ఉంది. సో ఇవన్నీ కలిపి తీసాడు మా డైరెక్టర్ హరినాథ్ పులి. సో ఆయన ఇంకా చెప్తాడు దీని గురించి కొంచెం. ఓకే అండి, మీరు చెప్పండి అసలు ఎక్కడి నుంచి వచ్చింది స్టోరీ ఇన్స్పిరేషన్? రేవు మొత్తం సముద్రంగా అనిపిస్తుంది, మొత్తం ఏ సీన్లో చూసినా కూడా. ఈ స్టోరీ అనేది రేవు ఆ పేరులో నుంచే, ఆ రేవు అనే అలాంటి జియోగ్రఫీలోనే పుట్టి పెరిగాను నేను. సో ఈ స్టోరీ కానీ దీనికి సంబంధించిన ప్రతి ఇన్స్పిరేషన్, ప్రతి క్యారెక్టర్ ఇన్స్పిరేషన్ అక్కడి నుంచే వచ్చింది, అక్కడ మనుషుల నుంచే వచ్చింది. క్లియర్గా అక్కడ కల్చర్ని తీసుకొచ్చి ఆన్ స్క్రీన్ మీ అందరికి చూపెట్టాలనే ఇంటెన్షన్తోనే స్టార్ట్ అయింది ఇదంతా. ఓకే, అంటే ప్రభు గారు మీరు చెప్పండి, అంటే లైక్ స్టోరీ మీకు ఎందుకు నచ్చింది? అంటే ప్రొడక్షన్ సూపర్విజన్ చేయాలి అనిపించింది, ఆడియన్స్కి ఏ పాయింట్ క్లిక్ అవుతుంది అనిపించింది మీకు? డైరెక్టర్ హరినాథ్ పులి డైరెక్టర్గా, తను హీరోగా, ఇంకా కొంతమంది ఇద్దరు విలన్లు, ఇద్దరు హీరోలు, ఇద్దరు ఇంకొక సపోర్టింగ్ విలన్స్, మిగతా క్యారెక్టర్స్ అంది కలిపి తను ఒక సినిమా తయారు చేశారు. తను చేసేసి అంతా అయిపోయిన తర్వాత ఈ సినిమాని చూడండి, దీన్ని ప్రమోట్ చేయండి అని చెప్పేసి నాకు ఒక చిన్న ట్రైలర్ చూపిస్తే, ట్రైలర్ చూసి నచ్చి బాగుంది, ఈ సినిమాని ఎంకరేజ్ చేయాలి, ప్రమోట్ చేయాలి, తప్పకుండా దీని కనుక ప్రేక్షకులకు ముందుకు తీసుకెళ్తే అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది అనేటువంటి కాన్ఫిడెన్స్తో ఈ సినిమాని టేకప్ చేయడం జరిగింది. దిస్ ఈజ్ ద టేకెన్ అప్ ప్రోగ్రామ్, నాట్ ఏ ప్రొడ్యూసర్ ప్రోగ్రామ్ టు ద ప్రొడ్యూసర్. నిర్మాత మురళి గారికి ఇది ఆయన టోటల్గా ప్రొడక్షన్ ఇన్వాల్వ్ అయ్యి మొదటి నుంచి చేసినటువంటి సినిమాని టేకప్ చేయడం జరిగింది అనమాట. అది ఏమి నచ్చి తీసుకున్నారు అంటే సినిమాలో ఉన్నటువంటి కంటెంట్ వెయిట్ త్రూ అవుట్ ఒక కల్ట్ దీంతో, కల్ట్ కంటెంట్ తోటి త్రూ అవుట్ ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ తోటి సినిమా రన్ అవుతుంది. ముఖ్యంగా ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, టెక్నీషియన్స్ యొక్క పర్ఫార్మెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇద్దరు కొత్త వాళ్ళు, ఒక కొత్త డైరెక్టరు, కొత్త కెమెరామెన్, ఇంతకుముందు పూర్వానుభవం ఏమాత్రం లేనటువంటి వాళ్ళు ఇంత ఎక్సెల్డ్ ఫిలిం ఇవ్వగలుగుతారా అని ఆశ్చర్యపోయే స్థాయిలో వాళ్ళ టేకింగ్ ఉందన్నమాట. అట్లాగే ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ చాలా థ్రిల్లింగ్ అనిపిస్తుంది. అసలు ఆ క్యారెక్టరైజేషను, వాటిని మౌల్డ్ చేసిన విధానం, త్రూ అవుట్ ద సినిమాలో ఒక ఎంగేజింగ్ కంటెంట్ని డ్రైవ్ చేసిన విధానం చాలా బాగుంది. అందువల్ల మేము దిస్ ఈస్ ద ఫిల్మ్ టు బి ప్రమోటెడ్ అనేటువంటి నిర్ణయం తీసుకొని మేము టేకెన్ అప్ దిస్ ప్రాజెక్ట్. దానికి మురళీ గారు సడన్గా, వారు ఎన్ఆర్ఐ, ఆయన అమెరికాలో ఉంటారు, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు. వచ్చినప్పుడు ఈయనకి సినిమా చూపించడం జరిగింది. చూసిన వెంటనే ఆయన ఇమీడియట్గా సెకండ్ థాట్కి అవకాశం లేకుండా ఈ సినిమాని మనం టేకప్ చేస్తున్నామండి, నేను రిలీజ్ చేస్తాను, ఐ విల్ రిలీజ్ ద ఫిలిం అని చెప్పేసి తను టేకప్ చేయడం జరిగింది. దట్ ఈస్ హౌ ది ప్రాజెక్ట్ హ్యాస్ టేకెన్ అప్. ఓకే, మురళి గారు, అంటే లైక్ మీరు చెప్పారు కదా, అంటే ఎన్ఆర్ఐ అంటే మీరు అక్కడి నుంచి వచ్చి స్టోరీ చూసి తీసుకున్నారని, ఎక్స్పెక్టేషన్స్ ఏమున్నాయండి టీఎఫ్ఐ నుంచి? స్టోరీ మన దగ్గరికి వచ్చినప్పుడు, అంటే ఆల్రెడీ మేడ్ మూవీ కాబట్టి, మేడ్ మూవీ మనం చూసినప్పుడు ఒక ఆఫ్ ఫీలింగ్ అయితే నాకు కలిగింది. అదే రేపు థియేటర్లో కూడా కలుగుతుంది జనాలకి అనే ఒక స్ట్రాంగ్ బిలీఫ్ తోటి సినిమాతో అసోసియేట్ అవ్వటం. అలాగే నా సేమ్ గట్ ఫీలింగ్ని నా ఫ్రెండ్ నవీన్ ఆల్సో జాయిన్డ్ అవర్ టీమ్. సో ఇట్లా ఈ ఫీల్ అయితే ఎవరికైతే మా అందరికీ ఎలాగైతే మేము కంటిన్యూ చేస్తున్నాం ఒక 4 months నుంచి, అది రేపు ఆడియన్స్ 23rd August దే విల్ ఆల్సో ఫీల్ దట్ మూవీ. సో డెఫినెట్గా అదే ఫీల్ అవుతుంది వాళ్ళు కూడా. వాళ్ళు చూసిందే కాకుండా నలుగురు చెప్తారు ఈ సినిమా గురించి. డెఫినెట్గా రే భలే ఉంది, చూడండి రా సినిమా అని చెప్పే ఒక మంచి సినిమా అవుద్ది. కంటెంట్స్ ఉన్న సినిమా, ఎందుకంటే సీనియర్ జర్నలిస్ట్గా ప్రభు గారు కానీ, రాంబాబు గారు కానీ ఇండస్ట్రీలో ఉంటూ ఒక సినిమాని వాళ్ళ లేబుల్ వేసి పంపిస్తున్నారు అంటే ఆ నమ్మకం అనేది ఎక్కడ కూడా డౌన్ అవ్వదు సినిమాలో. సినిమా ఎంటైర్ 200-300 టికెట్ పెట్టుకొని సినిమా చూస్తారమ్మా. ఈయన 3 కోట్లు పెట్టి సినిమా తీసుకున్నాడు అంటే ఏ కాన్ఫిడెన్స్. డెఫినెట్గా
తను ఫీల్ అయినటువంటి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ని తను ఎంజాయ్ చేసినటువంటి విధానాన్ని ఖచ్చితంగా ప్రేక్షకులు కూడా ఎంజాయ్ చేస్తారు అనేటువంటి గట్ ఫీలింగ్ తోటి ఈ హ్యాజ్ టేకెన్ ద ఫిల్మ్. ప్రాజెక్ట్ అంటే ఈ మధ్య కాలంలో కొన్ని మూవీస్ ఏం చేస్తున్నారంటే టికెట్ ప్రైస్ తగ్గియడము అలాంటివి చేస్తున్నారు. సో మీకు అలా ఏమన్నా ఉన్నాయా ఆలోచనలు? అవేమి లేదు, జస్ట్ జనరల్ రిలీజ్. ఇదేం కాదు, పెద్ద సినిమాలు టికెట్ల రేట్లు పెరగటం అనేటువంటిది స్టార్ సినిమాలకి కొన్ని కోట్ల 100 కోట్లతో సినిమాలు చేస్తున్నారు కాబట్టి వాటికి సంబంధించినటువంటి విషయం తప్ప మాకు మామూలుగా జనరల్గా విల్ గో అకార్డింగ్ టు ద థియేటర్ ప్రైస్ ప్రకారం వెళ్తాం. ఓకే. సో వంశీ గారు, ఇది ఒక మేడ్ ఫిల్మ్ అయినా సరే వీళ్ళు వచ్చి ప్రొడ్యూసర్స్గా వీళ్ళు దాన్ని ఓన్ చేసుకొని దాంట్లో ఇన్పుట్స్ ఇవ్వడం కానీ మేము ఎంత చేసినా సరే చివరికి వీళ్ళు ఎంత సినిమా లవర్ అనేది నేను చెప్తున్నాను అనమాట. సో వాళ్ళు ఇంకా దాన్ని ఎక్స్టెండ్ చేద్దాం, కొన్ని ఏమైనా షార్ట్స్ కావాలంటే దాన్ని ఇంప్రూవ్ చేద్దాం, దాన్ని ఇంకా ఏమన్నా కావాలంటే చెప్పండి, ఎక్కడ మేము కాంప్రమైజ్ అవ్వం, ఏదో దాన్ని ఇంకా బాగోకపోతే దాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్దాం అని అలా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించడం అనేది కూడా ఈరోజు ఇట్స్ ఎ గుడ్ థింగ్. సపోర్ట్ లాగా చాలా పెద్ద సపోర్ట్ అది మాకు. సో అసలు ట్రైలర్లో కానీ సాంగ్స్లో కానీ లుక్ అసలు అదిరిపోయిందండి, ఇక్కడక్కడికి డిఫరెన్స్ కనిపిస్తుంది. యాక్చువల్గా ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన యాజ్ ఎ టీమ్గా అందరం కలిసి స్టార్ట్ చేసాం ఈ ప్రాజెక్ట్. సో అక్కడ ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన తర్వాత అక్కడ తీసుకెళ్ళి మామూలుగా అందరం చూసాం అనమాట. సో ఎలా ఉంటారు వాళ్ళు కొంచెం బల్క్గా ఉండటం, సో అప్పుడు నేను కొంచెం సన్నగానే ఉండేవాడిని, సో దాని తగ్గట్టు కొంచెం తయారవటం, సో అలా స్టార్ట్ అయింది ఈ జర్నీ కూడా అందరికీ. ఓకే. సో మీకు ఎందుకు ఇంట్రెస్ట్ వచ్చింది? హౌ డిడ్ యూ ల్యాండ్ అప్ టు రేవు? సినిమా అనేది ప్యాషనేట్, సో దాని ఇంట్రెస్ట్ ఏం లేదు, మా అనువనులో సినిమా అనేది ఉంది. ఇంకా అంటే ఏ సినిమా హీరో అనువనులో దాగి ఉందంటాను? అన్నీ చిన్నప్పటి నుంచి చూసి పెరుగుతున్నాం కాబట్టి ప్రతి సినిమా చూసినప్పుడల్లా అరే మనం ఇలా అయితే ఇలా బాగుంటుందేమో, ఇలా చేస్తే బాగుంటుందేమో, ఈ సీన్ ఇలా అయితే బాగుంటుందని ఇంట్లో అద్దం ముందు ఉంచుని కాసేపు ప్రాక్టీస్ చేయటం, అలా ఇంట్రెస్ట్ అనేది డెవలప్ అయింది. సో ఈ రేవు అనేది ఇందాక మీకు చెప్తున్నట్టుగా ఇది ఈ క్యారెక్టర్ వీడ్ చూస్ చేసుకుని ఈ క్యారెక్టర్ ఈడే చేయాలి అనేది ఎక్కడ జరగలేదండి. సో మేము ఏంటంటే మొత్తం కథ రాసుకున్న తర్వాత ఏది ఎవరు ఎలా యాప్ట్ అవుతారో దాన్ని బట్టి తయారైంది కథ కూడా. ఓకే. అంటే మీకు యాక్టింగ్ అంటే స్కిల్స్ ఎక్కడ, అంటే యాక్టింగ్ ఎప్పటి నుంచి అంటే స్టార్ట్ చేశారు? నేను ఎట్ ద ఏజ్ ఆఫ్ 7 years నుంచి అండి. యాక్చువల్గా రోల్ ప్లేస్ అవన్నీ చేస్తుంటాం కదా. ఆ తర్వాత నేను చెన్నై వెళ్ళాను, చెన్నైలో కూతు పట్టేరియాలో కూడా చేశాను. ఆ తర్వాత ఇక్కడ అరుణ్ భిక్షు గారి దగ్గర మళ్ళీ చేశాను. సో అలా ఇంక ఎక్కడికక్కడ నాకు ఎప్పుడైనా అవకాశం దొరికినప్పుడల్లా ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను అనమాట. స్టిల్ లెర్నింగ్, ఎందుకంటే ఎవ్రీ డే ఈజ్ ఎ లెర్నింగ్ ప్రాసెస్ ఇది. అందులో ఇప్పుడు డైరెక్టర్గా మనం ఎంత చేసినా సరే డైరెక్టర్ అనేవాడు ఈజ్ ద మెయిన్ థింగ్. తనకి నచ్చాలి మెయిన్, తన ఒక విజన్ ఉంటుంది, ఆ విజన్ తగ్గట్టు మనం ఎంతవరకు మీటర్స్ అనేవి పెరగచ్చు తగ్గచ్చు, బట్ ఎంత మీటర్లో రావాలి ఏంటనేది డైరెక్టర్ థింగ్. సో అతనికి ఇంప్రెస్ చేస్తేనే తర్వాత మాది ఏంటనేది. ఇంప్రెస్ చేశారా మరి? 100%. మీరే చెప్తున్నారు కదా ఇంప్రెసివ్. అంటే యాక్షన్ అంటే లైక్ అస్సలు అర్థం కాలేదు, ఫస్ట్ టైం హీరో ఫస్ట్ టైం పర్ఫార్మర్ అని. సో అవుట్పుట్ అలా తీసుకొచ్చినందుకు అంటారా? అది వాళ్ళ స్క్రిప్ట్ స్టేజ్ నుంచి వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది కాబట్టి వాళ్ళు అంత పర్ఫామ్ చేయగలిగారు. వాళ్ళకి తెలియకుండా నేను నరేట్ చేసి తీసుకోవాల్సిందంటే కనుక మేబీ ఇలా రాకపోయి ఉండొచ్చు. వాళ్ళకి ప్రతి లైన్ ప్రతి డైలాగ్ దగ్గర నుంచి ఓకే ఇలా రాశాడు కాబట్టి దీన్ని ఇలా చెప్పాలని ఉండొచ్చు, ఇలా డిక్షన్ ఇలా ఉండుండొచ్చు, వాళ్ళతో ఆ ఊర్లో ఆ కల్చర్తో బ్లెండ్ అయ్యారు కాబట్టి అంత ఇంటాక్ట్ పర్ఫార్మెన్స్ బయటకు వచ్చింది వాళ్ళ దగ్గర నుంచి. 3 months స్పెండ్ చేసి వాళ్ళతో తిరిగి వాళ్ళ స్లాంగ్ని అర్థం చేసుకొని అలా పెర్ఫామ్ చేసి, ఇప్పుడు నేననే కాదు అజయ్ కానీ ఇంకో వన్ ఆఫ్ ద హీరోస్ తను అజయ్, విలన్స్ హేమంత్, సుమేష్, మెయిన్ విలన్ హరినాథ్ గారు, హరిబాబు గారు అని హరిబాబు గారు. సో అందరూ ఆయన నిజంగానే వెళ్ళను, ఎందుకంటే అందరి దగ్గర నుంచి రాబట్టుకున్నాడు. ఒక షాట్ కావాలంటే దాన్ని ఎంత ఇంపోజ్ చేసి తీసుకునేవాడు అనమాట. ఒక్కొక్క షాట్ రాకపోతే దాన్ని ఒక 5 times 6 times ఎండ్లో కూర్చోబెట్టి, యాక్చువల్గా కొంచెం ఆ క్యారెక్టర్ కొంచెం ట్యాన్ అవ్వాలని చెప్పి ఎండ్లో కూర్చోబెట్టాడు. ఆ క్యారెక్టర్కి ఇలాగే ఉండాలి, నాకు ఇలాగే అంటే ఆ క్యారెక్టర్కి వాళ్ళు ఎలా ఉంటారు ఏంటనే దాని గురించి తను జర్నీ తను చేసింది మాలో తీసుకున్నాడు అనమాట. సో ఎందుకండి అంత టార్చర్ పెట్టారంట? మేకప్ యూజ్ చేయొద్దు అనేది మా రూల్. ఓకే ఓకే, న్యాచురల్గా చేద్దామని. సో ఇప్పుడు ఆయన మేకప్ వేసుకోవడానికి పట్టే 2 గంటలు కూడా మేము సేవ్ చేసుకోవాలి. అలాంటి సిచ్యువేషన్స్లో మేము సినిమా చేసాం. సో ఇప్పుడు 4 రోజులు ఎండలో ఉంటే ట్యాన్ అయిపోతాడు, దానికి మేకప్ ఎందుకు? ఎండలో తిరిగి ట్యాన్ చేపించి మేకప్ లేకుండా డైరెక్ట్ న్యాచురల్ పర్ఫార్మెన్స్. మా కలర్కి అంత ట్యాన్ అయ్యేంత లేదండి, ఒక ఎండలో కూర్చోబెట్టి సరిపోతుంది.
లేదండి, హీరో మెటీరియల్, అందుకే కదా హీరో చేసింది. అందరూ ఉన్నారు దీంట్లో. యాక్చువల్గా మూవీయే హీరో ఫైనల్గా. దీన్ని చెప్పాల్సింది Story is the స్టోరీ ఈజ్ ద ఫైనల్ హీరో. అండ్ నాకు సాంగ్స్ రిలీజ్ చేశారు కదా, సాంగ్స్ కూడా మంచి బీట్ అనిపించింది. అంటే లైక్ అంటే నాకు పర్సనల్గా ఓలే ఓలే నచ్చింది, ఎందుకంటే ఎమోషనల్ ప్లస్ ఒక డివోషనల్ కాంటెక్స్ట్ రెండు కలిపి ఉన్నది అనిపించింది. ఒక సముద్రం, ఒక జాతర, ఒక ఊరు, కానీ మూడిటికి కాంబినేషన్ అర్థం కాలేదు. ఏమంటారు? అది మీకు సినిమా చూస్తే అర్థమవుతుంది. సాంగ్స్ అన్నీ కూడా స్టోరీతో బ్లెండ్ అయి ఉన్న సాంగ్స్ అన్నీ సపరేట్ చేసి చూడడానికి లేదు. మూవీలో ఉన్న సాంగ్స్ అన్నీ కూడా ప్రతి ఆ సాంగ్ను కూడా ఎలా యూజ్ చేసుకున్నామంటే ఆ 5 minutesలో కొంచెం స్పీడ్గా స్టోరీని చెప్పాలి, ఓకే, అలా యూజ్ చేసుకున్నాం. ఉన్న సాంగ్స్ అన్నీ కూడా వాటి పర్పస్ స్టోరీ టెల్లింగ్. సో మీకేమన్నా అనిపించిందా ఇట్స్ August 23rd ఇస్ ఎ పర్ఫెక్ట్ డేటా, లేకపోతే ఏమన్నా డౌట్స్ ఏమైనా ఉన్నాయా? మా ప్లేస్ మాకు ఉంటుంది అనేది డెఫినెట్గా ఆడియన్స్ హృదయాల్లోనూ ప్రేక్షకుల హృదయాల్లోనూ ఆ స్థానం మేము చేకూరుతామని డెఫినెట్గా బిలీవ్ అవుతున్నాం. సో దట్ ఈస్ వై వీ చోజ్ 23rd August. ఓకే. సో మూవీ డెఫినెట్గా ఒకసారి చూసిన వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ వాళ్ళకి కానీ ఈ సినిమా గురించి అయితే మాట్లాడతారు. క్యారెక్టర్స్ అయితే ఇంటికి తీసుకెళ్తారు. ప్రతి ఒక్క అంటే లైక్ మేజర్ ఈ సినిమాలో ఉన్న క్యారెక్టర్స్ ఈ రోజున చూసిన వాళ్ళు మేము కానీ మా తర్వాత చూసిన ఫ్రెండ్స్ కానీ ఎవరు కూడా, మనం ఎగ్జాంపుల్ చెప్పాలంటే నానాజీ అనగానే ఎవరో గుర్తుపట్టక్కర్లా, తనిఖీల పడిన కానీ మనం టక్కమని చెప్తాం. అలా ఒక నేమ్ వచ్చిన ఒక క్యారెక్టర్ని రాయగలిగిన ఆర్జీవి గారు లాంటి వాడు ఎలా రాశాడు ఆ రోజుల్లో, అలాంటి ఒక క్యారెక్టర్ని రాశాడు ఈ సినిమాలో ఈ డైరెక్టర్. సో అలా అంటే వీళ్ళు మనకు పేర్లు గుర్తుండవు, మనుషులు యాక్టర్ల పేర్లు గుర్తుండవు, అంకాలు పేర్లే గుర్తుంటాయి. మీకు కూడా అంతేనా? వంశీ పేరు మారిపోతుందంట. మారాలని అందరం దీంట్లో కష్టపడింది. ప్రభు గారు అన్నట్టు వంశీ రామ్ కాస్త వంశీ రేవ్ అవుతుంది. ఓకే. సో మీకు అంటే లైక్ ఫస్ట్ యంగ్ టాలెంట్ లైక్ కొత్త వాళ్ళని నమ్మి ఇలాంటి ఇప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కానీ థియేటర్ కానీ కొంచెం భయం అనిపిస్తున్నాయి ప్రొడ్యూసర్స్కైనా డైరెక్టర్స్కైనా ఒక మూవీని డైరెక్ట్ థియేటర్కి తీసుకెళ్ళాలి అని. అలాంటిది కొత్త వాళ్ళని నమ్మి తీసుకెళ్లారంటే దానికి కారణం ఏమంటారు? దానికి కారణం ఏం లేదండి. మూవీ కనుక అంటే ప్రోడక్ట్, ఏదైనా ప్రోడక్ట్ మనం బిజినెస్లో చూస్తే ప్రోడక్ట్ మీద నమ్మకం ఉంటే డెఫినెట్గా మనం ప్రమోట్ చేస్తాం. ఆ రీచ్ ఉన్న ఆ ప్రోడక్ట్ ఉన్న రీచ్ని బట్టి అది బయటకు వెళ్తుంది. ఆ తర్వాత సక్సెస్ అనేది దాని అంతటి అదే తీసుకొచ్చుకుంటుంది. ఇప్పుడు అలాగే మనకు వచ్చిన ఎగ్జాంపుల్ సినిమాస్లు చూడండి, మంజుమల్ బాయ్స్ కానివ్వండి, లవ్ టుడే కానివ్వండి, ప్రేమలు కానివ్వండి, మొన్న వచ్చిన కాంతారా కానివ్వండి, ఇప్పుడు వచ్చిన మహారాజా కానివ్వండి, ఇవన్నీ కూడా దే స్టార్టెడ్ యాజ్ అ స్మాల్ మూవీస్. బట్ అంటే స్మాల్ మూవీస్ ఇన్ ద సెన్స్ దే లిమిటెడ్ వాళ్ళ రేంజ్ని బట్టి రేంజ్లో తీసిన సినిమాలు. అవి ఈ రోజున ఏ నెంబర్ని క్రియేట్ చేసినాయి మార్కెట్లో అనేది నోబడీ ఎక్స్పెక్టెడ్ అట్ దట్ టైం. సో అట్లాగే అంటే మా కంటెంట్ అన్నీ కూడా కంటెంట్ డ్రివెన్ బేస్డ్ సినిమాలే. ఆ కంటెంట్ అందుకు బాగుంది కాబట్టే సినిమాలు అంత బాగా నచ్చినాయి. తెలుగు ప్రేక్షకులు కానీ తమిళ ప్రేక్షకులు అందరికీ నచ్చింది కారణం ఏంటంటే ఆ కంటెంట్ బాగుంది కాబట్టి. మన దగ్గర కూడా అలాంటి కంటెంట్ ఉంది. సో అందుకని అసోసియేట్ అవ్వటం అనేది స్టార్ట్ చేసిన ప్రభు గారు కానీ రాంబాబు గారు కానీ వాళ్ళని మమ్మల్ని మా దాకా తీసుకొచ్చింది కథే. వాళ్ళని మా దాకా తీసుకొచ్చింది కూడా కథే. వాళ్ళని వీళ్ళ దగ్గర తీసుకొచ్చింది కూడా కథే. సో ఈ రోజున కథ అంత ఇంపార్టెంట్ కాబట్టి అది జనాలకు కూడా రేపొద్దున నచ్చుతున్నది మా. అందుకని కొత్త అనేది ఇక్కడ ఫ్యాక్టర్ కాదు. సో స్టోరీ ఇస్ ద మెయిన్. సో నేను ట్రైలర్ చూశాను కదా, అందులో మోస్ట్లీ సముద్రాన్ని ఎక్కువ ఫోకస్ చేశారు, టార్గెట్ చేశారు. కొంచెం నాకు ఎక్కడో ఉప్పెనలో కూడా సముద్రం ఎక్కువగా అనిపించిండే, ఫిషెస్ కానీ సముద్రం కానీ ఆ ఊరు కానీ. సో ఇందులో కూడా అలా అనిపించింది. అంటే లైక్ ఏమన్నా కోరిలేషన్ ఇన్స్పిరేషన్స్ ఏమన్నా పాయింట్స్ తప్ప వేరే ఏ కోరిలేషన్ లేదు దానికి ఆ మూవీకి సముద్రం అంటే సముద్రం ఒడ్డున బతికే వాళ్ళ స్టోరీ ఇదంతా కూడా. ఆ సినిమా కానీ ఈ సినిమా కానీ అలాంటి వాళ్ళ స్టోరీ చెప్తున్నాం కాబట్టి మేబీ అలాంటి ఏదన్నా సింక్ అయి ఉండొచ్చు మీకు. బట్ కంప్లీట్లీ అసలు ఉప్పెన అనే దానికి ఈ సినిమాకి అసలు కంపేర్ చేసుకోవడానికి కూడా దరిదాపులో కూడా నో ఛాన్సెస్. ఓకే. సో మీరు చెప్పండి వంశీ గారు, అంటే ఒక యాక్టర్గా ఒక మూవీ మంచి ఆపర్చునిటీ దొరకడం చాలా చాలా కష్టమైపోయింది ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో. మీకు ఈ ఆపర్చునిటీ ఎలా వచ్చింది అండ్ ఈ మూవీతో నెక్స్ట్ మీకు ఏ ఆపర్చునిటీస్ రాబోతున్నాయని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓ రకంగా ఐఎమ్ సో బ్లెస్డ్ అని అనుకుంటాను. ఎందుకంటే ఈ టీంతో కలిసి జర్నీ స్టార్ట్ చేయడం అనేది రియలీ ఐఎమ్ బ్లెస్డ్. నేననే కాదు, ఈ క్యారెక్టర్స్ ఎవరైనా అందరికీ కూడా బ్లెస్డ్ అని ఈ మూవీలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి. సో మీరు చెప్పేదాన్ని బట్టి తర్వాత ఏంటి అనేది మాకు తెలిసింది ఒకటే, యాక్టింగ్ చేయటం. సో
అదొకటే మేము నమ్ముకున్నాం. సో అది ఎలా నడిపిస్తుంది ఏంటి అనేది ప్రేక్షక దేవుళ్ళ చేతుల్లోనే ఉంది. సో దీన్ని ఇప్పుడు ఈ చిన్న సినిమాని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి డెఫినెట్గా ఒక చెయ్యి కావాలి. మాకు ఈరోజు అలా దొరికిన చెయ్యి ప్రభు గారు కానీ, మురళీ గారు కానీ, నవీన్ అన్న కానీ, 4 చేతులు దొరికాయి. సో నేను చాలా అదృష్టవంతులని భావిస్తున్నాను ఆ విషయంలో మాత్రం. నలుగురు. Okay, so production supervision గా what is your supervision of this movie at the end of the day? లో అయితే ఇది టేకప్ చేయడం జరిగిందో, ఇప్పుడు యాక్చువల్గా సినిమా రెడీమేడ్గా ఉన్నటువంటి సినిమాని తీసుకొని దానికి ప్లగ్ అండ్ ప్లే పొజిషన్లో ఉన్నటువంటి సినిమాని ఒక దీంతో అంత కాన్ఫిడెన్స్తో ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్ళబడిన కాన్ఫిడెన్స్ ఏర్పడింది. పోస్ట్ ప్రొడక్షన్లో చిన్న కాస్త ప్యాచ్ వర్క్స్ తప్పితే ద ఎంటైర్ ఫిల్మ్ ఈజ్ రెడీ. ఇలాంటి సినిమాని తీసుకొచ్చి చూపించినప్పుడు ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్తే డెఫినెట్గా ఒక అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వస్తుందనే నమ్మకం నాకు ఏర్పడిన తర్వాత దాన్ని మేము మురళీ గారికి చూపిస్తాం. మురళీ గారు దాన్ని ఇమ్మీడియట్గా యాక్సెప్ట్ చేసేసి హీ ఈజ్ రెడీ టు ప్రొడ్యూస్ ద ఫిలిం అనేటువంటిది హ్యాస్ కమ్ టు ఫార్వర్డ్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్. కాబట్టి యాజ్ ఏ ప్రొడక్షన్ సూపర్విజన్గా అంటే ఇన్ని సంవత్సరాలు ఒక జర్నలిస్ట్గా ఇండస్ట్రీలో ఉండి ఇంతమందితో ఇంత రిలేషన్స్ ఉండి ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు నేను ఒక సినిమాను గెస్ చేసే విధానం, ఆ సినిమాని దీంట్లో విషయం ఉంది అన్న విషయాన్ని గ్రహించగలగటం అనేటువంటిది నా ఎక్స్పీరియన్స్కి సంబంధించినటువంటి మ్యాటర్. సో ప్రభు టేకప్ చేసినటువంటి ఈ సినిమా డెఫినెట్గా ప్రేక్షకుల ముందుకు వెళ్తుందనేటువంటి అంచనా, ప్రేక్షకుల యొక్క ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతుందనేటువంటి కాన్ఫిడెన్స్ ఉంది. సో దట్ కాన్ఫిడెన్స్ ఓన్లీ మేడ్ అస్ ట్రావెల్ టుగెదర్. ఓకే, యాక్చువల్గా ట్రైలర్ చూసిన సాంగ్స్ చూసిన వాళ్ళు కూడా చెప్తారు విషయం అయితే పక్కా ఉంది. ఇంకా ఆ విషయాన్ని క్లారిటీగా తెలుసుకోవాలంటే మూవీ చూడాలి. సో లాస్ట్లీ టు ఆల్ ద ఆడియన్స్, August 23కి రేవు సినిమా ఎందుకు చూడాలి అంటే మీ మాటల్లో? ఎందుకు చూడాలి అంటే సినిమా అనేటువంటిది ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ దాకా ఎంగేజింగ్గా ఉంటుందమ్మా. కంటెంట్ థియేటర్లో కూర్చున్న దగ్గర నుంచి కూడా ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ వైజ్ కానీ, టెక్నికల్ వాల్యూస్ కానీ, కొత్త వాళ్ళ దగ్గర నుంచి ఇలాంటి ఒక అవుట్పుట్ని ఎక్స్పెక్ట్ చేయరు. ఇప్పుడు మనకు ఏది సంబంధం లేకపోయినా సరే ఎక్కడో కేరళ నుంచి వచ్చిన మంజుమల్ బాయ్స్ని కానీ, ఇంకా ప్రేమలు అనే సినిమాని కానీ, మహారాజా కానీ, ఈ సినిమాలన్నింటి ఎందుకు చూస్తున్నాం? దే ఆర్ నాట్ వెరీ మచ్ కనెక్టెడ్ విత్ మన నేటివిటీ కూడా ఉన్నటువంటి సినిమాలు కాదు. అలాగే మన తెలుగులో కూడా ఎలాంటి స్టార్ క్యాస్ట్ లేనటువంటి ఒక బలగం కానీ, ఒక అది సినిమా కంచరపాలెం, కేర్ ఆఫ్ కంచరపాలెం కానీ, ఈ సినిమాలు ఎందుకు చూసారంటే సినిమాలో ఒక అరెస్టింగ్ కంటెంట్ ఉంది కాబట్టి, అలాంటి అరెస్టింగ్ కంటెంట్ అనేటువంటిది ఈ సినిమాలో ఉంది కాబట్టి తప్పకుండా ప్రేక్షకులు దీన్ని ఆదరిస్తారనేటువంటి నమ్మకం మాకు ఏర్పడింది. కాబట్టి విత్ ఆల్ మై ఎక్స్పీరియన్స్ ఐ హ్యావ్ టేకెన్ అప్ టు ప్రమోట్ దిస్ ఫిలిం. కాబట్టి తప్పకుండా మేము ఏ అంచనాలతో అయితే ఈ సినిమాను టేకప్ చేయడం జరిగిందో అదే అంచనాలతో మీరు థియేటర్కి వస్తే మీరు ఎట్టి పరిస్థితుల్లో డిసప్పాయింట్ కారు అనే నమ్మకం మాకుంది. కాబట్టి తప్పకుండా ప్రేక్షకులు సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాము. ఆ మేరకు విజయాన్ని అందించాలని చెప్పి ప్రేక్షకులందరినీ కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్ ద వెరీ బెస్ట్. ప్రతి క్యారెక్టర్ని ఇంటికి తీసుకెళ్తారు. అలాంటి ఒక మాస్, యాక్షన్, ఎమోషన్, డ్రామా, లవ్ అన్ని కాంబినేషన్లో అయితే ఈ మూవీ August 23కి రిలీజ్ అవుతుంది. సో వాచ్ ఓన్లీ ఆన్ థియేటర్స్. దాట్ వాజ్ NTV. థ్యాంక్ యూ.